స్థాపించి 100 years అయిందండి. అవునండి. ఓకే, ఎప్పటికి? 1925లో స్థాపించారు, 2025కు పూర్తయ్యాయి. ఓకే. దేశంలో ఉండేటువంటి హిందువులందరినీ వాళ్ళ యొక్క విభేదాలకు అతీతంగా, వాళ్ళ యొక్క కులాలకి, భాషలకి, మతాలకి అతీతంగా అందరి మనలో కూడా జరిగింది. చాలా బాగా జరిగింది. ఒక పెద్ద కార్యక్రమం జరిగింది, హిందూ సమ్మేళనట. సో ఇక్కడైతే మహిళలు చాలా మంది ఉన్నారు. చూడండి, ఇక్కడ మన కల్లూరులోనైతే చాలా. నా పేరు రోషయ్య, మాది యజ్ఞారాయణపురం, కల్లూరు మండలం. ఫ్రీగా చేస్తారు, ఎక్కడైనా సరే. ఇక్కడ ఫ్రీ సర్వీస్. వాళ్ళు సో మనమైతే కల్లూరు మున్సిపాలిటీలో ఉన్నాం. మన కల్లూరు అంటే చాలా ప్రేమ ఉంటుంది, తెలిసిందే. సో వీళ్ళకి కూడా హిందువులు అంటే చాలా ప్రేమ ఉంటుందట. హిందూ సమ్మేళనం ఇక్కడ. సో హిందూ భక్తులు అండ్ హిందూ మతాభిమానులు అందరూ వచ్చారు. సో మనం కూడా కల్లూరు ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడ మనం వాళ్ళతో మాట్లాడుతుంటాం కాబట్టి రాష్ట్ర సమాచారాన్ని ఈ రోజు అండి. మీ పేరండి? సీత గారు. ఓకే, మీరు ఎంతసేపు అయింది ఇక్కడికి వచ్చి? 6 గంటలు. 6 గంటలు అయింది. ఓకే, హిందూ మతస్థులు ఇక్కడ ఉన్నారా? ఓకే, మీ ఊరు వాళ్ళు ఇంత మంది వచ్చారు? మరి చాలా మంది వచ్చారు. ఎట్లా వచ్చారు? బస్కు వచ్చారా? సో ఇప్పుడు హిందూ సమావేశం ఎక్కడ జరిగింది? అందరూ కలిసి ఉంటారా? కులం ఐడియా ఉంటది. సో మీరు ఎలా ఇట్లా ఒక టీం లెక్క మీ ఊరు వాళ్ళందరూ అయ్యి ఇలా హిందూ మతం కోసము ఇలా చేయాలని మీకు అసలు అనుకున్నాం, ఆలోచన మా తమ్ముడు రోజు అందరిని మమ్మల్ని అందరినీ చక్క పెట్టిండు. అందరం ఒక బాటను నడుద్దాం అనుకున్నాం. మేమందరం అనుకున్నాము. మేమందరం అనుకొని మేము బయలుదేరి మన కల్లూరు మండలంలో ఇట్లా మీ ఊర్లోనే ఇంతమంది ఉన్నారా? ఇంకేదన్నా ఊర్లో ఉన్నారండి? బంజర్లో ఉన్నారు, బోడిమెల్ల, చెన్నూరు. ఇక్కడైతే మహిళలు చాలా మంది ఉన్నారు. చూడండి, ఇక్కడ మన కల్లూరులోనైతే చాలా తక్కువ జరుగుతాయి ఇటువంటి కార్యక్రమాలు. ఈరోజు అయితే ఇక్కడ చాలా పెద్ద కార్యక్రమం జరిగింది. అండ్ అట్రాక్టివ్ మహిళలంతా వాళ్ళు ఒక యూనిఫామ్ ధరించి సో వచ్చారు. ఎక్కడి నుండి వచ్చారు, ఏంటి? నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు రోషయ్య అండి. రోషయ్య, చెప్పండి మీ కార్యక్రమం ఏంటి, అవి చేస్తున్నారు, ఎంతమంది అటెండ్ అయి ఉంటారు, మీరు ఎక్కడి నుండి వచ్చారు? నమస్తే అండి, నా పేరు రోషయ్య, మాది యజ్ఞారాయణపురం, కల్లూరు మండలం. ఈ కార్యక్రమానికి వచ్చే ముఖ్య విషయం ఏంటంటే హిందూ పరిషత్ స్థాపన RSS వాళ్ళ ద్వారా హిందువులు ఎక్కడున్నా ఏ గుడిలో అయినా ఏ ప్రోగ్రామ్ జరిగినా ఈ మా సేవా సభ్యురాళ్ళు అందరూ వచ్చి స్వచ్ఛందంగా ఫ్రీ సర్వీస్, అన్నదాన కార్యక్రమం కానీ, భజన కార్యక్రమం కానీ, హనుమాన్ చాలీస్ కానీ ఫ్రీగా చేస్తారు. ఎక్కడైనా సరే ఇక్కడ ఫ్రీ సర్వీస్. వాళ్ళు వచ్చే ఛార్జీలు మనం ఇస్తే వాళ్ళు వచ్చి ఫ్రీ సర్వీస్ గా ఏమి డబ్బులు ఏం తీసుకోరు. సేవ, భద్రత దీనికి కార్యక్రమం చేస్తాం. సో అంటే మీ ఊర్లో వీళ్ళంతా ఇప్పుడు ఎక్కడైనా కార్యక్రమం జరిగితే అక్కడికి వెళ్ళి? మా ఊరు ఒకటేనే కాదండి, పక్కన చెన్నూరు ఉంది, తర్లాడు ఉంది. తర్లాడు మండలంలోనే తర్లాడులో రంజనాపురం, మిట్టపల్లి, కొర్నవెల్లి, ముద్దునూరు, రంగాపురం, అట్లా ఇదే విధంగా మేము 2500 మంది సేవా సభ్యులు ఉన్నాం. దీనికి వచ్చేసి తలార నారాయణపురం లక్ష్మయ్య గారు, దక్షిణపురం రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు. సో మన కల్లూరు మండలంలో వచ్చేసి పుల్లయ్యబంజర, బోడిమెల్ల, చెన్నూరు, చండ్రుపాట్ల, కొత్తగా చండ్రుపాట్ల, మాది యజ్ఞారాయణపురం. మేము ఈ 5 ఊర్ల వాళ్ళం ఇప్పుడు ప్రస్తుతానికి ఈ సేవా సమితిలో చేరినాం. ఇక్కడ హిందూ సమావేశం జరిగినా మీరు ఎక్కడ జరిగినా, ఎక్కడ ధ్వజస్తంభం ప్రతిష్ట కార్యక్రమం కానీ, అన్నదాన కార్యక్రమం కానీ, అయ్యప్ప స్వాములు అన్నదాన కార్యక్రమాలు కానీ దీనికి ఫ్రీగా సర్వీస్ చేస్తాం. ఎటువంటి ఓన్లీ భక్తి సేవా సమితి. అదైతే మనకి చంద్రపట్ల రోడ్ లో ఓల్డ్ ప్రతిభా స్కూల్లో మాత్రం భారీ ఎత్తున హిందూ సమ్మేళనం జరిగింది. నాకు తెలిసి ఐ థింక్ 4 o'clock నుండి ఇప్పుడు 9:30 దాకా అయింది. ఇప్పుడే సభ కంప్లీట్ గా వచ్చింది. సో మనం మాట్లాడదాం. ఇక్కడ దీనికి సంబంధించిన ఉన్నారు కొంతమంది. సో నమస్తే అండి. నమస్తే. మీ పేరండి? నా పేరు శ్రీమన్నారాయణ జగదీప్ అండి. మీకు అసలు ఈ కార్యక్రమం ఏంటి? మీరు స్వయం సేవక్ సంఘ్ RSS అంటారు. 1925లో స్థాపించబడింది. ఇది స్థాపించి 100 సంవత్సరాలు అయిన సందర్భంలో
దేశం మొత్తం మీద అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. దాంట్లో RSS స్థాపించి 100 years అయిందండి. అవునండి. ఓకే, ఎప్పటికి? 1925లో స్థాపించారు, 2025కు పూర్తయ్యాయి. ఓకే. ఆ సందర్భంగా శత జయంతి ఉత్సవాల్లో భాగంగా అనేక కార్యక్రమాల్లో భాగంగా దేశంలో ఉండేటువంటి హిందువులందరినీ వాళ్ళ యొక్క విభేదాలకు అతీతంగా, వాళ్ళ యొక్క కులాలకి, భాషలకి, మతాలకి అతీతంగా అందరినీ ఒక చేత చేర్చి వారిలో హిందుత్వము, దేశభక్తి ఈ రెండింటినీ సాంస్కృతిక జీవనము, పునరుజ్జీవనం కలగాలి అని చెప్పేసి ఇట్లాంటి సమ్మేళనాలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి దేశం మొత్తం మీద ప్రతి చోట, ప్రతి మండలంలో బస్తీలో ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే మన కల్లూరు మండలం కూడా జరిగింది, చాలా బాగా జరిగింది. మనకి కొమ్మూరు గర్గయ్య గారు రంగమంజర దీనికి అధ్యక్షత వహించారు. అదేవిధంగా సౌమిత్రి లక్ష్మణాచార్యులు గారు వరంగల్లో ఉంటారు, వారు ముఖ్య అతిథిగా వచ్చారు. అదేవిధంగా దీనికి విశిష్ట అతిథిగా బాచుపల్లి ఆశ్రమంలో ఉండేటువంటి త్రిశక్తి పీఠాధిపతి, జగదాంబ త్రిశక్తి పీఠాధిపతులు భగవాన్ బ్రహ్మశ్రీ బెనారస్ బాబా గారు, వారు ఈ కార్యక్రమం విశిష్ట అతిథిగా వచ్చి మాకందరికీ చక్కటి సందేశాన్ని అందించారు. కార్యక్రమం చాలా విజయవంతమైంది. మన కల్లూరులో అయితే 100 years RSS ఏర్పడి 100 years అయింది కాబట్టి సో అందరు హిందూ మతస్థుల్లో ఒక దాని భక్తిభావం అందరికి తెలుసులే కానీ సో సమాజ హితం కోసం కానీ ఏదైనా RSS అనేది చాలా పాటుపడుతుంది అంటున్నారు. సో అందరూ హిందువులంతా ఒకటాయి, ఇట్లా భాషా భేదాలకు అతీతంగా వాళ్ళందరూ ఒక ఉత్తేజాన్ని ప్రజలు కల్పించడం కోసం కూడా ఇది సభ నిర్వహించారు. కల్లూరులో అయితే చాలా సక్సెస్ అయింది. సో వీళ్ళు అన్ని ప్రాంతాల్లో కూడా దీన్ని నిర్వహిస్తున్నారని. సో ఓకే, థ్యాంక్ యూ అండి.